హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ లైక్ శాంతి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను యాక్చువల్గా కొత్త కుక్కర్ తీసుకున్నానండి, 4 లీటర్ది ప్రెస్టేజ్ అనమాట. 20 to 40% ఆఫర్ అనమాట, ఎక్స్చేంజ్ ఆఫర్. సో నేను పాత కుక్కర్ ఇచ్చేసి ఇది తీసుకున్నాను. సో దీని ప్రైస్ ఏంటి, నాకు ఎంత డిస్కౌంట్ వచ్చిందో నేను మీకు చెప్తాను. ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్గా అల్యూమినియం కుక్కర్ నేను వాడుతున్నానండి, కాకపోతే చాలా రోజులు అయిపోయింది, అది నాకు ఓల్డ్ అయిపోయింది అనమాట. సో నేను అందుకే తీసుకున్నాను. మన వంటలో మీరు చూసే ఉంటారు, మ్యాక్సిమం నా దగ్గర అన్నీ స్టీల్ ఎక్కువ ఉంటాయి. అల్యూమినియం కూడా వాడతాను, కానీ స్టీల్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రెస్టేజ్ డీలక్స్ ఆల్ఫా అండి, స్టీల్ కుక్కర్ అనమాట, 4 లీటర్స్ది. నా దగ్గర ఉన్న 4 లీటర్స్ అల్యూమినియం కుక్కర్ నేను వాళ్ళకి ఇచ్చేసి అది ఓల్డ్ అయిపోయింది, చాలా రోజులు వాడేశాను. పైగా నేను అల్యూమినియం తగ్గించి స్టీల్ వాడుతూ ఉన్నాను ఎప్పటి నుంచో. చిన్న కుక్కర్ మాత్రం ఆల్రెడీ ఉంది కదా, ఎందుకు మళ్ళీ పాడు చేయడం అని చెప్పి ఇంకా అది అలా వాడుతూ ఉన్నాను. సరే, ఇంకా ఆఫర్ కూడా వచ్చింది కదా, మనకి తగ్గుతుంది, మన ఐటెం ఇస్తే మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ లెస్ అవుతుంది ఉన్న ఎంఆర్పీలో అని చెప్పి నా పాత కుక్కర్ ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 4 లీటర్ స్టీల్ కుక్కర్ ఏమో 3,360 రూపాయలండి ఎంఆర్పి. ఎంఆర్పి మీదేమో 450 రూపాయలు తగ్గించారు. అలాగే మనం ఇచ్చిన ఐటెం ఉంది కదా, ఏదైతే మనం రిటర్న్ ఇస్తున్నామో, నేను ఇచ్చిన 4 లీటర్ అల్యూమినియం దానికి 410 రూపీస్ కూడా లెస్ చేశారు. మొత్తం 860 రూపీస్ లెస్ అయింది. అలాగే నా దగ్గర ఒకటి కుక్కర్ రబ్బర్ ఒకటి నేను వాడట్లేదు, కొత్త పీస్ ఉందన్నమాట, వాళ్ళ దగ్గరే తీసుకున్నాను. సో అది కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చేసాను అనమాట. నాకు ఇది సైజ్ సరిపోదు కదా ఇప్పుడు, అందుకని దానికి కూడా ఒక 80 రూపీస్ వాళ్ళు రేటు కట్టి తీసేసుకున్నారు. ఓవరాల్గా నేను ఇచ్చినవి అలాగే వాళ్ళు ఇచ్చిన డిస్కౌంట్లు అన్నీ పోను నాకు 2,500 రూపాయలు అయితే నేను వాళ్ళకి మళ్ళీ క్యాష్ ఇచ్చాను అనమాట. సో మనం తీసుకున్న ఐటెంని బట్టండి, మనం ఇప్పుడు ఈ 4 లీటర్ తీసుకొని ఎక్కువ పెద్ద కుక్కర్స్ లాంటివి అలా ఇచ్చామనుకో, మనం ఇచ్చిన ఐటెంను బట్టి వాళ్ళు ఆన్లైన్లో ఎంత ఎక్స్చేంజ్ ఉందనేది చెక్ చేసి మనకి ఇస్తున్నారు. నార్మల్గా మనం ఎప్పుడన్నా వెళ్ళి మన దగ్గర ఉన్న ఐటెం ఇచ్చి ఎక్స్చేంజ్లో ఇంకొకటి తీసుకోవాలి అంటే వాళ్ళు కేజీ లెక్కన ఇస్తారు కదా, అల్యూమినియం అయినా స్టీల్ అయినా కేజీకి ఇంత అని చెప్పిస్తారు. మా అయితే ఒక 160 రూపాయలు అలా పడుతుందేమో కేజీకి. ఈ ఆఫర్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి కేజీ లెక్కన కాకుండా మనం ఏదైతే ఐటెం తీసుకెళ్ళామో దాన్ని బట్టి వాళ్ళు మనకి ఆఫర్ ఇస్తున్నారు. నాకు ఈ ఆఫర్ పర్లేదనిపించిందండి, ఎందుకంటే ఎంఆర్పి 3,360 రూపాయలు ఉంది. దీనిలో కందిపప్పు, మటన్ మనం ఏమైనా ఉడికించుకోవాలన్నా స్టీల్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎక్కువసేపు హీట్ అయినా అందులో. సో మనం హ్యాపీగా సేఫ్గా వంట చేసుకోవచ్చు అని చెప్పి నేను స్టీల్ తీసుకున్నాను. విజిల్ కూడా చాలా వెయిట్ ఉంది, చాలా క్వాలిటీ ఉందండి. ప్రెస్టేజ్ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు కదా, క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చుద్దండి ప్రెస్టేజ్లో, అది ఏదైనా సరే. దీనిపైన ఉన్న స్టిక్కర్ చూడండి, కుక్కర్ కొంచెం వేడవ్వగానే మనం ఇలా ఈజీగా ఇలా అనగానే వచ్చేస్తుంది చూడండి. దీన్ని మనం వాటర్లో తడిపితే అంత తేలిగ్గా రాదు, కొంచెం హీట్ అవ్వగానే చూడండి ఎంత బాగా వస్తుందో. పప్పు పెట్టాను, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, చూడండి ఎంత బాగా ఉడికిందో, చాలా బాగుంది. నేనైతే స్టీల్లో వండడం ఫస్ట్ టైం అనమాట, కుక్కర్లో చాలా బాగా ఉడికింది. ఇది మీకు జస్ట్ కుక్కర్ చూపించడం కాకుండా ఈ పప్పు ఎలా ఉడికింది ఏంటో అది కూడా మీకు చూపిస్తే క్లారిటీ ఉంటుందని చెప్పి ఇది కూడా వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా 4 లీటర్స్లోనే స్టీల్లో ప్యాన్ టైప్ కూడా ఉందండి, దానిలో మనం కర్రీ వండేసుకోవచ్చు డైరెక్ట్గా, మటన్ కర్రీ. కానీ పప్పు, రైస్ ఇలాంటివి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు పొంగిపోతుందేమో అని చెప్పి నేను అట్లా కర్రీ చేసుకునే ప్యాన్ లాంటిది కాకుండా ఇలా నిలువుగా ఉన్న కుక్కర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంటే మనం సగం వరకు వేసినా మిగిలిన సగం మనకి ఖాళీ ఉండాలి కదా కుక్కర్లో, ఎక్కువ వేసేస్తే పొంగిపోతుందని చెప్పి నేను అట్లా కర్రీ ప్యాన్ టైప్ కాకుండా ఇలా కుక్కర్ లాంటిది తీసేసుకున్నాను. ఇలా అనుకోండి, మనం అన్ని రకాలుగాను వాడుకోవచ్చు. ఇది కూడా కొంచెం వెడల్పు ఉంది కాబట్టి కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ మంత్ ఎండింగ్ వరకే ఉంటుందండి, జూన్ ఎండింగ్ వరకు అనమాట. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు. మనం బాగా వాడినవి పాతవి ఇచ్చేసి మళ్ళీ మంచి ఆఫర్లో కొత్త కుక్కర్స్ అయితే లేదా కొత్త ఐటమ్స్ ఏదైనా తెచ్చుకోవచ్చు అనమాట. సో మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.